హాయ్ అండి. పాప బర్త్డేకి డ్రెస్ కుదరలేదని చెప్పాను కదా, ఇంకా లెహంగాకి లైనింగ్ తీసుకున్నాను. అదైనా స్టిచ్ చేసేద్దామనేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మేము ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది. ఇంకా పిల్లలు పాలు వేడి చేసుకొని తాగేసి వాళ్ళైతే పడుకున్నారు. నేను మాత్రం డ్రెస్ కట్ చేసేసి స్టిచ్ చేసేద్దామనేసి రెడీ చేశాను. ఇంకా నేను స్టిచ్ చేసేసరికి 12 అయిందనమాట. నాకు అదేంటో మార్నింగ్ కావాలి అని అంటే కంపల్సరీ ఏ టైం అయినా కూడా కంప్లీట్ చేసేస్తాను. మా ఆయన అయితే ఇన్ని రోజులు ఏం చేసావు, ఈ టైంలో కుడితే ఇరుగు పొరుగు వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా అనేసి కొద్దిగా కేకులు వేశారు. రెడీమేడ్ డ్రెస్ కుదురుతుంది అనుకున్నాను కానీ కుదరలేదు, అందుకే అప్పటికప్పుడు కొట్టాల్సి వస్తుంది అనేసి అన్నాను అనమాట. ఇంకా మా ఆయన కూడా పడుకుని పోయారు, కానీ నేను మాత్రం 12 దాకా స్టిచ్ చేసుకునే ఉన్నాను. నేను వేసుకునే డ్రెస్సులు చూసి మా వీధిలో అడుగుతారు, నువ్వు స్టిచ్ చేసుకుంటావు కానీ మాకెందుకు స్టిచ్చింగ్ చేయవు అని అనేసి. నాకైతే ఇష్టం ఉండదండి, ఎందుకంటే నేను స్టిచ్చింగ్ నేర్చుకునే కొత్తలో ఒక 2-3కి బ్లౌజెస్ కుడితే వాళ్ళైతే నాకు డబ్బులు పూర్తిగా ఇవ్వలేదు. ఇంకొక ఆమె అయితే నువ్వు కొత్తలో నేర్చుకున్నావు కదా, ఫ్రీగా వాళ్ళకి కుట్టేసి ఇవ్వు, అప్పుడే వాళ్ళు నీకు ఎక్కువ బ్లౌజులు ఇస్తారు అనేసి అన్నది. ఫ్రీగా కుట్టడానికి ఇక్కడ మనం ఫ్రీగా నేర్చుకోలేదు కదండి, అందుకనేసి నేను కుట్టేసి ఇంకా వాళ్ళకి డబ్బులు అడుక్కోవడం నాకు ఎందుకు బాధ అనేసి పూర్తిగా మానేశాను. ఏదో నావి పాపవి కుట్టుకుంటే ఆ డబ్బులు స్టిచ్చింగ్ అయినా మిగులుతాయి కదా అనేసి కొద్దిగా సాటిస్ఫాక్షన్ అయ్యాను. లెహంగా అయితే కంప్లీట్ చేశాను కానీ కింద జిగ్జాగ్ అయితే వేయించలేదండి, నాకు జిగ్జాగ్ మిషన్ లేదు. తర్వాత ఎప్పుడైనా వేయించుకుందాం అనేసి బర్త్డే రోజు అయితే పాప మాత్రం కొత్త డ్రెస్ అయితే వేసేసుకుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.